ప్రేజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. పరలోకపు తండ్రి అనుదిన రాత్రికాల ప్రార్థనకు స్వాగతం. ప్రియ దేవుని బిడ్డలందరికీ, సమస్త జనులందరికీ పాల్ విలియం మినిస్ట్రీస్ తరపున శుభాలు తెలియజేయుచున్నాము. ఇట్టి ప్రార్థన కార్యక్రమంలో పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యాన్ని ధ్యానించుకొని ప్రభువుని మహిమపరుచుకొని తదనంతరం ప్రార్థన చేసుకుందాము. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 22వ వచనము. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడిని అని తన గూర్చి దైవజనుని ద్వారా ప్రభువు వారు సెలవిస్తున్నారో మనం గమనించాలి. మన దేవుడు అబ్రహామును విమోచించిన దేవుడు. ఆయన విమోచించువాడు, విడుదల చేయువాడు. అబ్రహామును బంధకాల నుండి, కల్దీ దేశపు సాంప్రదాయాల నుండి, వ్యవస్థల నుండి, ఆచార సాంప్రదాయాల నుండి విడిపించి ఆశీర్వదించాడు. అబ్రహామును దేవుడే దీవించాడు, ఆశీర్వదించాడు అనడానికి లేఖనాలలో ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. అబ్రహాముకు తోడుగా ఉన్నాను, అబ్రహామును విమోచించాను, అబ్రహామును ఆశీర్వదించాను అని అంతటితో ఆగిపోకుండా ఇప్పుడు చెప్పుచున్నాను, యాకోబు ఇక మీదట సిగ్గునొందడు అని, ఇక మీదట అతని మొహము తెల్లబారదు అని సాక్షాత్తు ప్రభువారే దైవజనుని ద్వారా మనకు సెలవేయటం మనం గమనించాలి. విను ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నీ జీవితంలో సిగ్గుతో తలదించుకునే పరిస్థితులు ఉన్నాయేమో, నీ పాపాన్ని బట్టి, నీ అతిక్రమణ క్రియలను బట్టి, నీ జీవితంలో నీవు చేపట్టిన అసహ్యకరమైన పనులను బట్టి, నీ బంధువుల ఎదుట నీవు తల ఎత్తుకోలేకపోతున్నావేమో, నీ తల్లిదండ్రుల ఎదుట నీవు తల ఎత్తుకోలేని స్థితిలో నీవు ఉన్నావేమో, నీ పాపము, నీ అతిక్రమణలు నిన్ను బానిసగా చేసి తల ఎత్తుకోలేని స్థితికి నిన్ను దిగదార్చి ఉన్నాయేమో. విను ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. యాకోబు ఇక మీదట సిగ్గుపడడు, అతని ముఖము ఇక మీదట తెల్లబారదు అంటున్నాడు. ఎందుకంటే మన దేవుడు విడుదలనిచ్చు దేవుడు, విమోచించే దేవుడు అని మనం గుర్తుంచుకోవాలి. నీ గత జీవితాన్ని బట్టి ఎప్పుడూ కృంగిపోవద్దు. ప్రభు సన్నిధిలో ప్రాధేయపడు, ప్రభు యొక్క క్షమాపణ కోరుకో, పాప పశ్చాత్తాపాన్ని కలిగి ఉండు. దేవుని సన్నిధికి వచ్చి నీ పాపాలు పరిహరించబడాలని కోరుకో. అలా కోరుకున్న తర్వాత నీవు ధైర్యంతో, ఆనందంతో బ్రతకవచ్చును, సమాధానంతో బ్రతకవచ్చును. ఎక్కడైతే సిగ్గుతో నీవు తలదించుకున్నావో, ఎక్కడైతే అనేక మంది నిన్ను నిందించారో, ద్వేషించారో, దుర్మార్గునివి అని దూషించారో, అక్కడే నిన్ను దేవుడు ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మార్చుతాడు. ఎంతోమంది జీవితాల్లో ఇలాంటి అద్భుతాలను దేవుడు చేసి ఉండడం మనం గమనించాలి. అందుకు సజీవ సాక్ష్యంగా పరిశుద్ధ గ్రంథంలో అనేక లేఖనాలను మనం చదవచ్చును. కనుక ఈరోజు అంతా ఈ వాగ్దానాన్ని ప్రభు పాదాల చెంత ఉంచి ప్రార్థించి ధైర్యం తెచ్చుకుందాము. ప్రార్థన. పరలోకమునందున్న మా తండ్రి యెహోవా, మీ పరమ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. కరుణామయుడ, జీవాధిపతి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి, అబ్రహామును విమోచించిన దేవుడవు తండ్రి, అబ్రహామును హెచ్చించిన దేవుడు తండ్రి, అబ్రహాముకు విడుదల కలిగించిన దేవుడవు తండ్రి. నీవు మా ఎడల కూడా, మా కుటుంబ సభ్యుల ఎడల కూడా, మిమ్మల్ని విశ్వసిస్తున్న ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి ఎడల కూడా మీరు అంతే ప్రేమతో, అంతే దయతో, అంతే కరుణతో ఉన్నారు తండ్రి. మమ్మల్ని విమోచించువారు మీరే, మమ్మల్ని విడుదల చేయవారు మీరే, మమ్మల్ని హెచ్చించేవారు మీరే ప్రభువా. మీరు తప్ప మాకు ఇంకెవరూ లేరు తండ్రి. యాకోబు సిగ్గుపడడు అని మీరు సెలవిచ్చిన విధానమును బట్టి యాకోబు స్థానంలో మమ్మల్ని మేము భావించుతూ మరి ధైర్యంగా ముందుకు సాగుటకు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిజం తండ్రి, మిమ్మల్ని విశ్వసించి మీ మార్గంలో నడుస్తున్న మేము, మా ముఖము ఇంకెప్పటికీ తెల్లబారదని మేము విశ్వసిస్తున్నాము తండ్రి. మేమెన్నడూ సిగ్గునొందము, సిగ్గుపడమని మేము విశ్వసిస్తున్నాం ప్రభువా. ఎందుకంటే తండ్రి, మేము కలిగిన మీరు ఎంతో ఎంతో గొప్ప దేవుడు తండ్రి. మమ్మల్ని విమోచించేవారు, మాకు విడుదల కలుగజేవారు, మమ్మల్ని ఆశీర్వదించేవారు, మమ్మల్ని హెచ్చించేవారు మీరే అని మేము విశ్వసిస్తుండగా, నా దేవా, నా తండ్రి, ఈ ప్రార్థనను మీ పాదాల చెంత చేర్చుకొని మమ్మల్ని ఆశీర్వదించి
కరుణించి కటాక్షించి మా జీవితాల్లో సంతోషాన్ని వెలుగు నింపి అట్టి మహిమని ఘనతని ప్రభావాలను మీరే పొందుకొనమని యేసు నామంలో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.